హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రాయలధోని చౌదరి. ఇవాళ అయితే మనం మళ్ళీ మారేడుమల్లి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఏమో అంటుంటాం, మాన్సూన్ మారేడుమల్లి అంట. ఏదో ఇంట్లో పిచ్చిలేస్తుంది గైస్. అసలు హాలిడేస్ అని ఇంటికి వచ్చినాం, పిచ్చిలేస్తుంది. అందుకే జర అట్లా స్కిప్ కొన్ని రోజులు అలా వెళ్ళేసి వద్దామని వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఈ వీడియో ద్వారా చెప్పాలనుకునేది ఏంటంటే, అఫ్రీద్ అన్న చెప్పు, నువ్వు ఏదో చెప్పాలనుకుంటున్నావుగా. రాండ్రా, ఇప్పటికైనా రాండ్రా. రాండి రాండి అని చెప్పి మనం పోతూనే ఉన్నాం. వారం వారం నెలలకు 2 సార్లు పోతూనే ఉన్నాం. నెలకోసారి పోతుంటే ఇప్పుడు అఫ్రీద్ నీ వీడియో స్టార్ట్ చేస్తుంటే ఏమంటుండే తెలుసా, ఎన్ని పెడతారా మారేడుమల్లి వీడియోలు అంట. కానీ మనం ఇది మనకి అనవాయితీ కాబట్టి పోవడం 2 నెలలకు ఒకసారి, నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి మనం పోతూనే ఉంటాం అన్నమాట. ఇప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడే కొంజర్లో దాటినాం అనుకుంటా. కొంజర్లో దాటినామా అన్న, దాటలేగా ఇంకా. కొంజర్లో ఆల్మోస్ట్ వెళ్ళిపోదాం. కొంచెం ఈసారి అరకు అదంతా తిరగాలి అనే ఇది లేదు, బట్ ఇక్కడనే కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ చిన్నగా మూవ్ అవుదామని చెప్పి ప్లాను. అదే ప్లాన్ ప్రకారం వెళ్తాం. కార్లోనే మొత్తం ఇంకా అన్ని సామాన్లు గిమాన్లు వంట సామాన్లు అన్నీ తీసుకొని వచ్చేసినాం. అది చూద్దాం ఇంకా బాయ్. తర్వాత ఏమేమి చేస్తాం, ఏమేమి తుల పనులు ఏమైనా చేస్తామేమో చూస్తాం. బాయ్ గైస్. కింద నైట్ పడుకుందాం, లేచి ప్రశాంతంగా ఇప్పుడే నైట్ కార్లోనే పండుకున్నాం ప్రశాంతంగా. పొద్దున్నే లేచి అలా లేవగానే ఈ వ్యూ వచ్చింది. ఇలా చూసుకుంటూ ప్రశాంతంగా ఉంది. ఇలా కొద్దిసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసుకుంటూ అలా కొద్దిసేపు అలా తిరిగి అలా సీలేరు సైడ్ వెళ్ళి ఆ రివర్, డొంకరాయి డ్యామ్స్ అవన్నీ చూసి ఇప్పుడు ఇక్కడైతే ఇలా మంచిగా ప్రశాంతంగా కొన్ని వీడియోస్, ఫొటోస్ తీసుకున్నాం. ఆ వీడియోస్, ఫొటోస్ ఇప్పుడు పోస్ట్ చేసుకొని నీట్గా ఇంకొన్ని వీడియోలు ఉన్నాయి, రీల్స్ కొన్ని చూసి ఆ రీల్స్ చేసుకొని స్టార్ట్ అయిపోదాం. ఇక్కడైతే ఇంత సచ్ అమేజింగ్ వ్యూలో శాంతంగా స్పెండ్ చేసినాం. టైం అయితే ఇప్పుడు 7 ఏమో అవుతుంది. కొద్దిసేపు ఉండి బయలుదేరదాం ఇక్కడ నుంచి. ఇలా వ్యూ కొద్దిసేపు ఎంజాయ్ చేసి బయలుదేరదాం గైస్. అది ఇంకా దారిలో చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి, చూద్దాం. ఇగో మా ఫ్రెండ్ గారు ఏదో మాట్లాడుతారట మీతో. సబ్స్క్రైబ్ టు రాయల్ ధోని చౌదరి. ఎస్ ఎస్ మాట్లాడరా సబ్స్క్రైబ్ టు రాయల్ ధోని చౌదరి. ఫాలో కొట్టండి, లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నువ్వు టాపిక్ రా, బాగుంది, మంచిగా వస్తుంది టాపిక్. మీరు పోయినసారి చూసినట్టయితే ఇదంతా అడవిలో పోతుంటే మంట మండుకుంటూ పోతుంది. అప్పుడు చెప్పినా మీకు మళ్ళీ వస్తుంది. ఇప్పుడు మంట ఆడింది. ఇదంతా చూసినట్టయితే అప్పుడు మండుకుంటూ పోయేది, మండుకుంటూ పోయేది. ఇప్పుడు అది ఎట్లా ఎంత గ్రీన్ అయిపోయిందో చూసిరా. గదే అంతకుముందు దానికి దీనికి తేడా మస్తు ఉంటుంది. వింటర్లో ప్లేస్ని చాలా మారిపోతుంది గైస్. ఏ సీజన్లో చూస్తే ఏ సీజన్కి ఆ సీజన్. బట్ ఎప్పుడు వచ్చినా కానీ మారేడుమల్లి వింటర్లో వస్తేనేమో ఇట్లా కొంచెం గ్రీనరీ ఉంటుంది, వాటర్తో ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ టైంలో వస్తే సర్ఫ్ ఎక్సెల్ కొన్నారు గైస్, ఎందుకు కొన్నారో తెలియదు. వాడే కొన్నాడు. డిమార్ట్కి పోయి మ్యాగీ ప్యాకెట్లు లేరా అని పంపిస్తాను నిన్న. మ్యాగీ ప్యాకెట్ నాకు తెలియదు. నా ఛానల్ అయితే పెయిడ్ ప్రమోషన్ కాదు, నాకైతే ఏం పైసలు ఇస్తలేరు వాళ్ళు. వాడు సర్ఫ్ ఎక్సెల్ కాదు అది, అట్లయినా త్రిపుల్ ఎక్స్ అనుకుంటా కదా. సంస్కారం, సర్ఫ్ ఎక్సెల్ సంస్కారవంతమైన సోప్ కొనండి. మా సాత్విక్ గాడి అందరహస్యం అది. అసలు అన్న ఇందా వాడు దాంతో మొహం కడుకొని చూసినావా.
చూసిరా గైస్ ఎంత ఎట్లుందో, క్రేజీ 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 ఉన్నాయి. ఇట్లాంటి వ్యూస్ చూడనీకైనా రావాలి గైస్, నెలకు ఒక్కసారి 2 నెలలకు ఒక్కసారి అయినా రావాలి. నెలకోసారి కాదు, ఇక్కడ చూసిరా చంద్రన్న చంద్రన్న ఆరోగ్యశ్రీ పథకం అనుకుంటా. చెప్పించుకుంటా 1x ఇలా కొడతారు రే. ఇటు చూడండి, వాళ్ళు ఎవరు కొట్టు పాప, వాళ్ళని చూపేమంటారు. చెక్కుతారు. ఎట్లా చెక్కుతారు? పాపులారిటీ వస్తుంది. పాపులారిటీ వద్దులే నాకు, అప్పుడు ఏమంటారు పాపులారిటీ రాదురా, ట్రోలింగ్ అవుతాం అప్పుడు. ఇది ఐస్ ఇట్లాంటి అదే నిజంగా బ్లాగ్ ఎట్లా చేయాలంటే తెలుసా? ఎట్లా చేయాలి? కార్లు వస్తుంది కదా, నడుచుకుంటూ రావాలి దానికి మా ఇంటికి. ఇంకా అది బ్లాగా? నడుచుకుంటుందిరా, ట్రావెలర్ లెక్క ఉంటుంది. ట్రావెలర్ లేదు ఏం లేదు కానీ టోపీ అట్టాగా పెట్టుకున్నావుగా, ఇప్పుడు టోపీ పెట్టుకుంటే ఏమంటారు అలా? కర్ర ఎత్తా నీకు. బ్యాగ్ కూడా, నా బ్యాగ్ ఎత్తే కర్ర ఎత్తా, సెట్. అప్పుడు అదేంది, అదే సినిమాలో వాడు ఉంటాడు కదా, కెమెరా పట్టుకుంటే సెట్టింగ్, నేను నా నీడ ఇద్దరమే. లొకేషన్ బాగుంటుంది ఇక్కడ చూడు. రాదది. ఫోన్ పడేను డెడ్లతో పట్టుకుంది. వాడి బాయ్స్ ఉన్నారు ఏది అక్కడ కిందనా? ఈడ ఒకటి ఉంటుంది కింద, అటు బాగుంటుంది ఇటు బాగుంటుంది, ఇటువైపు ఇంకా బాగుంటుంది. మేము పోయినసారి వచ్చినప్పుడు ఇక అక్కడ కూర్చొని వండుకొని తిన్నాం అన్నమాట. ఆల్రెడీ బాయ్స్ ఉన్నారు ఆడ. ఇలాంటి కాడుపాలు వేయడానికి వస్తాం మన వేడికి. ఏమన్నా క్యాప్షన్ పెడుతుంటే ద బాయ్స్ అని పెట్టేసి ఈడనా వాళ్ళు చూపిలే పెడదాం, కనపడలేదు చక్కగా. బాయ్స్ వాళ్ళు కూడా మన పాటు వస్తారేమో ఆడుకుంటారు. ఏడికైనా వస్తారు వాళ్ళు, మంచిగా ఆన్లో ఉండి ఉంటారు బాయ్స్ అక్కడ కూర్చొని. మనకేమో ఆన్లు లేవా? మన కాడ ఉంది. వీడు ఏం చూపిస్తున్నా అనుకున్నా నేను తెలుసా. చూసిరా వాటర్ లాగా ఆన్ అయిపోతాం మేము. క్యాన్ డిక్కీలో ఉందని చెప్పి. ఇంకో క్యాన్ డిక్కీలో ఉంది అన్న, ఇది ఒక్కటి రాలనుకుంటే అన్న తీసే కానీ. సారీ యష్, కట్ కట్. ఇక్కడ మళ్ళా ఇప్పుడు మనం మధుగూడెం పోయి మరి ఇంత ర్యాష్ ఉంటే టిఫిన్ చేసుకుంటా మాట్లాడదాం. ఇంకోటి ఏంటా? అరే, సీట్ బెల్ట్ పెట్టుకోండి. సీట్ బెల్ట్ పెట్టుకోలే గైస్. ఫైన్ ఎవరి అది కాదు. ఏపీ సీట్ బెల్ట్ ఇంపార్టెంట్. ఏపీ ఏందన్నా 13 ఏపీ 29 లెటర్ ఏంది? ఏదో ఒకటిలే కానీ సీట్ బెల్ట్ ఆ? పెట్టుకోండి. ఏపీ 29 BH 8118 తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ మెన్షన్ చేస్తున్నా. తెలంగాణ కాదు. ఇది ఆంధ్ర కదా? ఆంధ్ర కూడా కాదు ఇది. ఆంధ్రానేరా? ఆంధ్ర పోలీస్ ఐఎమ్ మెన్షనింగ్ దట్ సర్లే కానీ సీట్ బెల్ట్ ఫైన్ అయ్యారు. పోయినసారి మమ్మల్ని ఈడ ఆపి మా బ్యాగులలో గంజాయి మందని చెక్ చేసి, బ్రో కీప్ సీట్ బెల్ట్ వైల్ డ్రైవింగ్. వామ్మో ఈ పద్ధతి ఇలా పెట్టుకుండు. సీట్ బెల్ట్ ఉంటుందని ఇవాళ తెలిసింది సార్కి. అన్న రాసి దొరుకుతుందా మరి? అవేర్నెస్ ఇవ్వాలరా. అన్న టిఫిన్ చేద్దాం అన్న. చేద్దాం ముందు ఏడు ఉంటుంది, ఈడనే ఉంటాయి. ముందు మన హోటల్ ఉంది. దాన్ని పరిచయం చేసుకుందాం అన్న, ఫ్రీ ఉంది ఆల్రెడీ, పరిచయాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన ఫ్రెండ్స్ ఉంటారు ఇక్కడ. అన్నకప్పుడు ఇక్కడ రూమ్ ఉంది తెలుసా? అది ఐస్. మళ్ళీ టిఫిన్ చేసేటప్పుడు వెళ్దాం బాయ్. ఇప్పుడు ఒక దగ్గర ఆయన తింటున్నాం టిఫిన్ అయితే. ఎట్లుందా టిఫిన్? తీయకుందంట. ఇది ఎంత అనుకుంటు టిఫిన్? 20 రూపీస్ ప్లేట్. రాలేదురా. ఏంటి పంపిస్తావా ఓపెన్? బాగుంది. అయ్యో ఇటు అందరం మనం మాట్లాడలేము, చారికనంగా మాట్లాడుతున్నాం. టిఫిన్ అయితే తిని కాయను. అన్నవాళ్ళ టిఫిన్ తింటారా? ఇది కూడా ఏమంటున్నా, అన్నవాళ్ళ టిఫిన్ తింటూ మస్తు ట్రై అంట. కాలికినాక మాట్లాడదాం.
ఇప్పుడు ఆడ టిఫిన్ చేసి ఇక్కడికి వచ్చినాము. ఇంకో అన్న నేను పెట్టింది అదే అన్న ఇందాకేమో చెప్తున్నారా? పడలేదు. వీడు ఎంత దరిద్రంగా తయారవుతుందంటే వీడు రోజు రోజుకి. మా బాబాయ్ చూస్తారా యూట్యూబ్ ఓపెన్ చేసి చెప్పు చెప్తా. ఈడేమో అంటుండు బాబాయ్ చూడు, ఈడ ఆంటీ అంటే ఏమో సబ్స్క్రైబ్ చేస్తాను ఇష్టం. మీ బాబాయ్ 4 సబ్స్క్రైబ్ చేస్తాడు. రెండే అన్న తాగడు వీడు. వాడు కాఫీ తాగడు. ఆడ ఓన్లీ వేరేది అంతే. తాగుతావారా? వాడు ఒకటే అలవాటు ఉంది, పొద్దున్నే ఏం తాగుతారా? బీరా కోటరా? ఏం కావాలరా? మీ అంత హై బ్రాండ్ ఉండకపోయినా కొంచెం ఏమని చెప్పు పాలిషన్ తాగుతాం. అరకు వ్యాల్ అది స్కామింగ్ అంటారు. స్కామింగ్ 99+. ఇప్పుడే ఆంటీ దగ్గర వెళ్ళి అదే హోటల్లో తినేసి వచ్చాము. వీడియో తీస్తున్నట్టుంటారు మళ్ళీ. నా కారం తీసుకుంటున్నా. వద్దుదన్న, మాకు అలవాట్లేదు. అలవాట్లేదు. అది కొద్దిసేపు ఆడికి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చాము. ఆడైతే మంచిగా ఉన్నాయి టేస్ట్. ఇడ్లీ కొంచెం వేడి తక్కువ ఉంది కానీ క్రేజీ ఉన్నాయి. ఇడ్లీ వేడి తక్కువ ఉంది తినకండి అని చెప్పు. వాళ్ళు వచ్చినప్పుడు అదే 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 టేస్ట్ ఉన్నది కదా. పోయినసారి వచ్చినప్పుడు ఇది మంచిగా ఉంది. పోయినసారి వచ్చినప్పుడు ఇక్కడ మేము అన్నం తిన్నాము. చెప్తే దిష్టి తాకుతుంది కానీ క్రేజీ బెండకాయ కూర వేసుకొని తింటే అబ్బా క్రేజీ ఉండే. ఒకవేళ ఇవాళ దీని దగ్గరలో ఉంటే వచ్చి భోజనం చేయడానికి ట్రై చేద్దాం. భోజనం చేసి రావాలా? భలే చెప్తున్నా. భోజనం చేయడానికి ఎడతా రావాలా? ఇంటికాడ అనుకోని చెప్తున్నా ఇటు వస్తే తినవని. అట్లా కొద్దిసేపు అట్లా టైం పాస్ చేసి అట్లా వెళ్దాం కాసేపు. ఇవాళ ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు నాకు. ఇక్కడ కాఫీ తాగుదామని ఆడ టిఫిన్ నేను 2 బొక్కలు ఉన్నాయా? పాము 2 బొక్కలు ఉంటే పాము కలిసినట్టే అన్న. అన్న హాస్పిటల్ ఏడన్నా అడుగు అన్న. నువ్వే దానికి అర్థమన్నా ఇంకా సరిపోయింది. ఇదే మెంటల్ పీస్. నో సిగ్నల్, వాళ్ళలో సిగ్నల్ లేవు. ఇదే పంచాయతీ. ఇదకి ఎట్లా వస్తుందో నాకు అర్థం కావట్లేదు. జియోనా అన్న? ఆహా, శాటిలైట్ కనెక్షన్ అంట గైస్. చెప్తున్నా కన్నా. మనం ఇప్పుడు సీలేరు దగ్గర రివర్ దగ్గరికి పోదాం. అడిగి వెనక మ్యాగీ ప్యాకెట్ ఓపెన్ చేసి చేసుకుంటా కూర్చోం. బాయ్. ఇవో ఇట్లుంటుంది అన్నమాట మా పంచాయతీలో. 5 ఏంటి ఇట్లా అయిపోయాను. ఇట్లుంటుంది అనమాట. ఇడ అటు చూపి వన్ ఫోన్ అటు చూపి అది తిరగదా ఫోను ఆడబెట్టిండు ఫోను. నీకేలే పడుతుంది. వీడికి వచ్చి వాడు చూపి పెట్టు మళ్ళీ పెట్టు పోజులు పెట్టు. ఇగో ఇట్లా ఆహా ఓహో ఆహా ఆహా అమరేంద్ర బాహుబలి బతకాలి. టేక్ 1 అంట గైస్. ఇట్లుంది గైస్. ఆడ వీడియోలు పెట్టుకొని తీసుకుంటుంది ఇట్లా. అది ఫోన్ తీసుకోపో, క్లిప్ తీపో, అడిగో నార్మల్ వీడియో తీపో. బంద్ చేయరా, ఇంకోటి తీపోరా. అది వీడికి వచ్చిన ఒక వాటర్ ఫాల్స్ దగ్గరికి ఫోటోలు దిగురా అంటే ఇట్లా వీడియో అలా ఇలా వీడియోలు పెడుతుండు. ఉంది మాయడు మళ్ళీ ఎప్పుడైతే ఇట్లా ఉండదు అనమాట. అంటే మనం పోయినసారి వచ్చినప్పుడు ఇవన్నీ మిస్ అయిపోయినాం. ఎందుకంటే ఇది వాయిస్ వస్తుండకపోవచ్చు. ఇక పోయినసారి వచ్చినప్పుడు ఏంటంటే వాటర్ ఫాల్స్ లేవు. ఇప్పుడు వచ్చినప్పుడు మంచిగా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. కార్లో ఉంటది. ఇక్కడ యాక్చువల్లీ దిగొద్దు కిందికి, దూలు ఎక్కువ కాబట్టి కింద దిగినాం. ఇక్కడికి వస్తే మిస్ అవ్వద్దు. క్రేజీ
ఆయననేమో ఆడ ఏదో అయిపోయిన వాళ్ళకి ఆడ కూర్చొని ఉండు, వాడేమో ఆడ వీడియో తీస్తుండు, నేనేమో ఇట్లా కూర్చొని ఈ పంచాయతీలన్నీ చేస్తున్నా అనమాట. మనం నెక్స్ట్ ఇప్పుడు 4 పోతాం. 4 నుంచి డొంకరాయ్ డ్యామ్ అవన్నీ తిరుగుదాం. తర్వాత రిటర్న్లో అదన్నీ తీసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు డైరెక్ట్ 4 డ్యామ్ ఇంకా అల్లూరి సీతారామరాజు డ్యామ్ దగ్గర అక్కడ వెళ్ళి గిగిల్ చేసుకొని తిన్నాం అనమాట. ఇప్పుడు ఆల్రెడీ టైం 10 అవుతుంది, ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. కొద్దిసేపు రెస్ట్ తీసుకొని అలా తిరుగుదాం అనమాట. ఆడికి వెళ్ళిపోదాం. బాయ్. కజ్జేరా గైస్, ఇదైతే చెట్టు పడిపోవడం జరిగింది అన్నమాట. పోనీ అంట పోతుందట, జాగ్రత్త. ముళ్ళు ఉండవుగా అండి, పోనీ వెళ్ళిపోద్ది కట్ చేసి హెల్ప్ పట్టింది. పోనీ ఏదో ఉందా ఏమన్నా? అయిపోయింది. అమ్మా, ఇట్లాంటి అడ్వెంచర్లు ఉంటాయి మాన్సూన్లో వస్తే. ఆల్రెడీ ముందు తోలు తీరాలి ఆదుర్ని. ఎందుకట్లా? వీడు నిన్న డిమార్ట్ లో మ్యాగీ ప్యాకెట్లు తీరా అని పంపిస్తే అటుకులు తెచ్చినా లేదా చెప్పు. మ్యాగీ అయ్యా అది అవతల పోయేదన్నా, పోయేది. ఇదొక పెద్ద కంటెంట్ అయ్యేది ఇప్పుడు. అటుకులు అవి ఏడ చేస్తావురా అంటే ఉత్తది తింటారా నేను అంటే. అరే ఇది గైస్ వ్యూ అయితే క్రేజ్ ఉంది. సరే నువ్వు మ్యాగీ మీద చేయను చెప్తాను ఈ సంగతి. ఇది ఎప్పటిదిరా? అమ్మా దగ్గు మళ్ళా స్టార్ట్ అయింది. అది తగ్గలేదు అనుకో, అని దగ్గుతుంది. ఇప్పుడు 4 పోతున్నాం. అయ్యా చెట్టు కాదుగా ఇది, రోడ్డు మీద చెట్టు ఉందేమో అనుకున్నా. 4 పోయినాక మళ్ళీ కంటిన్యూ చేద్దాం. బాయ్. లేవమ్మా, ఏం లేవే. ఏం కావాలి నీకు? అరే ఆ చిప్స్ తింటే అరాయి ఏం లేవే తినడానికి. ఇక్కడ ఏం లేవు తినడానికి, ఏం లేవు. కాదు పోదా కారెక్కు పోదా తీసుకుపోదా. ఇక్కడికి వస్తే ప్రేమ ఇవ్వగలుగుతా అంతే, నా దగ్గర ఏం లేదు. ఏమో చెప్తుండు. ఓ కింద నువ్వు పట్టేను. బిస్కెట్లు అయిపోయినాయా? అన్నీ అయిపోయినాయి. వీటిని ఎక్కి కారు మనం పట్టుకోపోదాం, అంత పాటు వస్తాయి. యాక్చువల్లీ ఇక్కడ ఒక డ్యామ్ ఉంటుంది, మేము ఎప్పుడు రాలే ఇటుకి. అయితే ఇక్కడికి వద్దామని వస్తే మా దరిద్రం ఏంటంటే నిన్ననే వాళ్ళ వాడు వచ్చిందట. ఇంజనీర్ స్ట్రిక్ట్లీ నాట్ ఎలౌడ్ అని చెప్పారండి, సారీ ఏమనుకోకండి అంటున్నా. నాచు పట్టుంది అంటున్నా మొత్తం ఆ బ్రిడ్జ్ పైన. అర్థమవుతుంది చూస్తాను ఇక్కడ నుంచి. వద్దు ఎవరిని రానియకండి, మళ్ళీ లేని పొందని చెప్పిందట అది ఇంజనీర్స్ ఎవరు. సో ఇక్కడికి లేదన్నమాట. దూరం వచ్చి డీజిల్ వేస్ట్ అయిందిగా. ఇంకా లేపా పోయేటప్పుడు ఆ కార్నర్ ఉంది చూసినా, అక్కడ ఆపు స్నాప్ పెట్టుకున్నాం. మంచిగా ఉన్నది వ్యూ. ఎన్ని స్నాపులు పెడతావా? డొంకరాయ్ డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇప్పుడు. బాయ్. రే నీళ్ళు వస్తున్నాయి లోనకి. ఇప్పుడైతే డొంకరాయ్ డ్యామ్ దగ్గరికి అయితే వచ్చినాం అన్నమాట.
డొంకరాయి డ్యామ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ వీడియో తీద్దామని దిగినా నేను, కాకపోతే వీడియో తీసే విధంగా లేదన్నమాట. ఒక్కసారి మనం ఇలా చూసినట్టయితే డొంకరాయి డ్యామ్ అసలు జోక్ ఏంటంటే ఆడ అట్లీస్ట్ వాళ్ళు ఒక గేట్ కూడా ఓపెన్ చేయలేదు. ఆ కింద గ్యాప్స్లోకి వెళ్ళి వచ్చే వాటర్ అంత ఉంది. మొత్తం ఇక్కడ వరకు వచ్చేసినాయి. మొత్తం వదిలితే ఇంకా ఇదంతా నిండిపోతుందేమో గైస్. అందుకనే మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం అనమాట. ముందు ఫ్యామిలీ వస్తుంది, వాళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం. బాయ్ కూర్చొని ఉంటే వాడు ఏదో తీసుకురావడానికి అని పోయింటాం. దారా నేను వీడియో తీస్తున్నాను, మళ్ళీ వెళ్ళిపోతుంటాను. ఇలాగ వస్తాడు రారది. ప్రశాంతంగా కూర్చున్నాం చేరేసుకొని. నా మీద ప్రేమ ఎక్కువ. అక్కడ డి స్పైడర్ మ్యాన్, ధోని నా ఫేవరెట్ స్పైడర్ మ్యాన్ సింహలేసి. చూసినావు అన్న, ఎక్కడ చూసినా ఫ్యాన్స్ ఉంటారు అన్న. ఇప్పుడైతే మనం ఇక్కడికి వచ్చే టైం స్పెండ్ చేసి పైన వచ్చేపు పోదాం. ఇవాళ అయితే ఇక్కడే డొంకరాయిలో కంప్లీట్ చేద్దాం. రేపు పొద్దున్న లేసి సిలేరు పోదాం అని ప్లాన్. అది స్టోరీ అయితే లేదు, మ్యాక్స్ ఈరోజు బ్లాగ్ వరకే పెడతాను కావచ్చు అని థింకింగ్. చూద్దాం. పైకి పోదాం, స్టోరీ అసలు లేదు గైస్.